హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. ముడుపుల మూల విరాట్కే ముడుపులట మూల విరాట్కి పోయినాయట. ఏం ముడుపులు అంటే మద్యం స్కామ్లో వచ్చిన ముడుపులు. నెలకి 50 నుంచి 60 కోట్లట. ఆంధ్రజ్యోతి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినట్టు బ్యానర్ ఐటమ్ పెట్టింది. దీంట్లో కొత్త ఏం లేదు. ఆంధ్రజ్యోతి ఈనాడులో స్పెసిఫిక్గా దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మద్యం స్కాము, జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకుండా పేపరే లేదు. అసలు ఆడ మూల విరాట్ ఆయనైనా కాకపోయినా, ముడుపులు తీసుకుని ఆయనైనా కాకపోయినా మీరు ముందు ఆయన అందులో ఆయనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే నిన్న ఛార్జ్షీట్ వేశారు కోర్టులో. ఆ ఛార్జ్షీట్లో ఒక పేరాలో జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఈ ముడుపులన్నీ ఆయన దగ్గరికే పోయినాయి అని చెప్పి సిట్టు రాసింది. ఆ సిట్టు కాగితం వీళ్ళకి ఇచ్చారు, పేపర్లో వేసుకోండి అని. కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇలే. అంటే దాని అర్థం ఏందో అర్థమవుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్కాము జరిగిందో లేదు కానీ ముందు అసలు ఈ సీరియల్ ఉత్కంఠ అనమాట. వాళ్ళకి బయటోడు పరుచుకోవట్లేదు దాన్ని. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఛానల్స్, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తప్ప బయట వ్యక్తులు దీన్ని రొటీన్ కింద అయింది. ఇక మద్యం స్కామా కావాలని చేస్తారు కాబట్టి ఏదో ఒక వార్త వస్తుంది, ఏదో ఒకటి రాస్తారు, జగనే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరు చెప్పారు జగన్ అని? ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి పైన కంప్లైంట్? అసలు ఈ మద్యం స్కామ్ పైన కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంటెంట్ ఎవరు? బాధితుడు ఎవడు? విక్టిమ్. ఏ విక్టిమ్ లేడు, ఏ బాధితుడు లేడు, ఏ కంప్లైంటెంట్ లేడు. సిట్ వేశారు. వేశారు. వేసిన తర్వాత ఏం చేయాలా? ఏమన్నా ఆధారాలు ఛార్జ్షీట్తో పాటు ఛార్జ్ మెమో ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తారు. కోర్టుకి ఎవిడెన్స్లు లేవు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి 3.5 లక్షల కోట్ల పేజీల సమాచారాన్ని తుడిపేశారు కుంభకోణంలో ఉన్న నిందితులు అని చెప్పారు. మరి ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇక మరి అన్నీ తుడిచేశారు కదా. దీనికి ఏం చెప్తున్నంటే లొకేషను, సెల్ ఫోన్, ఆయనకైనా మాట్లాడుకుంటారు. దాంట్లో కోర్టు రేపు నిలిచిదా ఈ కేసు? కోర్టులో నిలిచే కేసేనా? ఇంకోటి మూల విరాట్కే ముడుపులు అన్నారు. మరి ఛార్జ్షీట్లో మూల విరాట్కే ముడుపులని సిట్టు తేల్చిన తర్వాత ఆ మూల విరాట్ని అక్యూజ్డ్ జాబితాలో ఎందుకు చేర్చలే? A1, A2, A3 ఇట్లా ఉన్నారు కదా, దాంట్లో ఎందుకు లేడు ఆ మూల విరాటు? అంటే వీళ్ళ అత్యుత్సాహం. బోనాల పండగ చేసుకుందాం ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని అత్యుత్సాహం. అంటే ఒక ఉన్మాద రీతిలో వార్తలు రాసే పద్ధతి. తప్పు చేస్తే అది జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడా ఇంకోహల్లా శిక్షించవచ్చు, శిక్షతో పాటు రికవరీ కూడా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ పదే అసలు మీది ఎక్కువైంది. అసలు ఆ సిట్టు, అసలు ప్రభుత్వం కంటే కూడా మీ రచ్చ, మీ అడావుడి, మీ ప్రచారం ఎక్కువైంది. దీంతోనే ఏమవుతుందంటే నిజంగానే ఒకవేళ కుంభకోణం జరిగి ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే రాస్తున్నాయి కాబట్టి ఇదేదో అబద్ధం ఉంది అని ప్రజలు నమ్మే అవకాశానికి పోయింది. ఇప్పుడు ఇదేదో కావాలని జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన నింద మోపే కార్యక్రమం చేస్తానరా, కక్ష సాధింప అనే ఒక చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజల్లో. ఎందుకంటే పదే రాస్తాను. ఆ వార్త లేని రోజు లేదు ఈ పేపర్లలో. కాబట్టి ఆ మూల విరాట్ని మీరు సృష్టించిన మూల విరాట, మీరు రాసుకుంటున్న మూల విరాట, నిజంగానే ముడుపులు పోయిన మూల విరాట, నిజంగానే ముడుపులు మూల విరాట్కే పోతే ఎందుకు ఆయన్ని అక్యూజ్డ్ జాబితాలో చేర్చలే, దానికి ఆధారాలు ఇవ్వా అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ మొత్తం కేసు విషయంలో ఎక్కడా కూడా సరైన ఆధారాలను సమర్పించే పరిస్థితి లేదు. డిస్టిలరీ కంపెనీలని బెదిరించి ముడుపులు తీసుకున్నారు అన్నారు. మమ్మల్ని బెదిరించారని ఎవరు కంప్లైంట్ ఇలే. మమ్మల్ని బెదిరిస్తే ఇన్ని కోట్ల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చినాం, లేకపోతే క్యాష్ రూపంలో ఇచ్చినాం, పలానా దగ్గర ఇచ్చినాం అని ఎవరు చెప్పలే. వీళ్ళే పార్కాయ తోటల్లో సిగ్నల్స్ 3-4 సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆడ కూర్చున్నారు కాబట్టి పార్కాయ తోటలో కూర్చుంటే ఇక ముడుపుల కోసం కూర్చున్నట. లేదా ఇంకో దగ్గర పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇంటికి పోయారు కాబట్టి. అంటే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీ ఆయనతో భేటీ అయ్యిండు, TCS కంపెనీ ఆయనతో భేటీ అయ్యిండు. రేపు ఆయన పదవి పోయిన తర్వాత లూలు కంపెనీకి కొన్ని ఎకరాల భూమిని విజయవాడ, బెజవాడ నడిబొడ్డున కేటాయించిండు. దీని వెనక ముడుపులు మాట్లాడుకున్నారా అని కేసు పెట్టవచ్చు కదా.
ఇది ఈ మూల విరాట్ గురించి ఇలా రాశారు. నెలకి 50 నుంచి 60 కోట్ల అడిగి వేడ రాశారు. ఇది దాంట్లో ఒక పేర ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది, దాన్ని తెచ్చి దీనికోసం ఈ మూల విరాట్ కథ. బేస్ ప్రైస్ ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఈవెంచువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. రాజశేఖర్ రెడ్డి would then pass money to Vijayasai Reddy A5, Mithun Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y. Jagannamohan Reddy. On average 50 to 60 crores was collected every month. This is further combated by the statement of LW 104. ఇది ఏదో ఆధారం ఉండి ఇచ్చింది కాదు. LW 104 అని ఆయన అంటే విట్నెస్లలో 161 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అసలు ఆ రికార్డుకి ఎటువంటి న్యాయబద్ధత, చట్టబద్ధత, విలువ ఉండదు. మేజిస్ట్రేట్ ముందు, కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందు ఏ రికార్డు, ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే రికగ్నిషన్. పోలీసులు రాస్తూ ఉంటారు FIR అయినప్పుడు, స్టేట్మెంట్ రికార్డు చేసుకొని దానిపైన సంతకాలు ఉండవు, ఏది ఉండదు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాసుకుంటారు. రేపు ఆ LW 104 చెప్పిండని జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి అని ఆయన చెప్పినట్టు, మరి ఆయన ఎవరో ఈనాడు ఆంధ్రజ్యోతి పంపించిందా లేకపోతే వీళ్ళు పంపించారా, నిజంగానే సిట్లో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఇన్వెస్టిగేషన్లో ఏమైనా బాధితుడా ఇచ్చింది అనేది చూస్తే ఆయన నిజంగానే కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందుకు వచ్చి చెప్పేదానికి ఎవిడెన్స్ కావాలి. ఉట్టినే అంటే కాదు. ఉట్టినే అనాలంటే ఇలా రాజకీయ నాయకులపైన ఎవరైనా అంటారు, నా దగ్గరకు వచ్చి 10 కోట్లు అడిగిండు, డిమాండ్ చేసిండని ఒక నాయకుడిను లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారి పేరు ఒక అన్నోన్ పర్సన్ చెబితే అయిపోద్ది కాదు కదా. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పంపారు అని ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పోయి ఒక 500 కోట్లు ఇవ్వని అడిగినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ బయటకు వచ్చి చెప్పిండు అనుకోండి, నన్ను 500 కోట్లు డిమాండ్ చేయడానికి ఫలానా XYZ పంపిండు, ఆయన పంపిండని నేను చెప్పినట్టు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఇదేనా? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు 50 లక్షల బ్యాగ్ తీసుకొని అప్పుడు ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తే దాంట్లో స్పష్టంగా బ్యాగ్ ఉంది, మనిషి ఉన్నాడు. దాని తర్వాత వచ్చిన ఆడియో టేపులలో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఛార్జ్షీట్లలో ఉంది. అయినా కానీ ఇలా ఆయన నిందితుడే కాదు, ఆయనకు సంబంధమే లేదనే చెప్పే పరిస్థితి. అది ఒకటైతే 2014 నుంచి 2019 మధ్యలో కూడా మద్యం కుంభకోణం జరిగిందని CID కేసు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్. అందులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్యూజ్డ్కి చేస్తారేం కానీ ఇక్కడ కేవలం స్టేట్మెంట్లో ఒక దగ్గర పేరు వచ్చింది. డైరెక్ట్గా అక్యూజ్డ్గా ఉండి కేసు బెయిల్ పైన ఇవ్వాలంటే మరి దానికి సంబంధించిన ఛార్జ్షీటో ఇంకోటో బయటకు వచ్చి ఉంటే ఈ రాజకీయ నాయకుల విలువలకి, రాజకీయ నాయకులు చెప్పే మాటలకి ఒక శాంటిటీ ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో మెరిట్స్ కంటే డీమెరిట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆధారాలు లేవు, ఆధారాలు లేని అప్రూవల్ స్టేట్మెంట్లతోని ఛార్జ్షీట్ వేసి ఇక దాంట్లో ఎవరంటే వాళ్ళకి మసాలా జోడించి బురదల్లే కార్యక్రమం పేపర్లు టీవీలతో చేస్తే ఈ కేసులు అవుతాయి. ఇది మొత్తానికి అప్రూవర్గా మారిన వాళ్ళు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి అనేది ఒక వాదన. రైట్. రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి అనట. లిక్కర్ సిండికేట్ నడిపింది ఆయనే, దందాల కర్త కర్మ క్రియ ఎంపీనే, విచారణకు ఏమాత్రం సహకరించలేదు, పైగా తప్పుదారి పట్టించే యత్నం చేశారు. రింగ్ మాస్టర్ మొత్తం ఏనేనట, విచారణకు అసలు సహకరించట్లేదట. ఆ విషయం వచ్చి ఆంధ్రజ్యోతికి సిట్టోళ్ళు చెప్పారట, విచారణకు సహకరించట్లే, కొద్ది వార్త రాయండి మీకని రాశారు. వీళ్ళే రింగ్ మాస్టర్లు చేస్తారు, వీళ్ళే మూల విరాట్లను చేస్తారు, వీళ్ళే A1 ఎవరు ఉండాలి, A2 ఎవరు ఉండాలి, A3 ఎవరు ఉండాలి, ఎవరు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలనేది కూడా వీళ్ళే ముందే రాస్తుంటారు. రాసి ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు రాసే కార్యక్రమం చేస్తారు. రింగ్ మాస్టర్ అని వీళ్ళకి చెప్పారట ఎవరు, అది రాశారు. సరే, రింగ్ మాస్టర్ అయితే కక్కిస్తే బాగు మరి. బనకచర్ల సాంకేతిక కమిటీలోకి రాష్ట్రం నుంచి ముగ్గురట, పేర్లు పంపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులని అడిగారట పేర్లు. కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాసింది. అట్ ద సేమ్ టైం తెలంగాణకి కూడా రాదు. ఇక్కడ అంటే మొన్న ముఖ్యమంత్రులు ఇద్దరు ఢిల్లీ పోయి సమావేశమయ్యారు జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర.
బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అసలు జలశక్తి శాఖ దగ్గర బనకచెర్ల ప్రాజెక్టు కడతాం అనే చర్చ రాలేదు, మేము వ్యతిరేకించలేదు అన్నాడు. నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి బనకచెర్ల పైన అధ్యయన కమిటీ వేయడానికి అంగీకరించను అన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలేకరులు అడిగితే అసలు బనకచెర్ల ప్రస్తావన రాలేదు కాబట్టి ఇక అడ్డుకోవడం అనే ప్రశ్నే లేదు అన్నాడు. ఇవాళ నిన్న జలశక్తి శాఖ రాసిన లేఖలో బనకచెర్ల ప్రాజెక్టు పైన అధ్యయనం చేయడానికి 3 పేర్లతోని కమిటీ పంపండి అని 3 పేర్లతోని కమిటీకి పేర్లు పంపండి అని చెప్పి రాసిందట. మరి ఇప్పుడు ఒక స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధం అన్నట. ఈ విషయం పైన ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు పత్రికలు పేపర్లో ఆ రోజు వార్త రాసినాయి. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనే బనకచెర్ల పైన అధ్యయన కమిటీ అని రాసినాయి. తెలంగాణ ఎడిషన్కి వచ్చేటప్పటికి జల వివాదాల పైన కమిటీ అన్నారు. మరి అది స్వయంగా జలశక్తి శాఖనే, జల వివాదాలు కాదు, బనకచెర్ల పైనే కమిటీ 3 పేర్లు పంపండి అన్నది. అంటే ఈ మ్యానిపులేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, మీడియా మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఉందనేది ఇలాంటి మీడియా రాష్ట్ర ప్రజల కోసం వార్తలు రాస్తుందా, రాజకీయ పార్టీల కోసం వార్తలు రాస్తుందా అంటే రాజకీయ పార్టీలను కాపాడటానికే వార్తలు రాస్తుంది. తెలంగాణ ఎడిషన్లోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నెగిటివ్ రాకుండా లేదు బనకచెర్ల గురించి కాదు కమిటీ, కేవలం జల వివాదాల గురించి అంట. ఎవడు చెప్పిండి జల వివాదాలు ఉన్నాయని? ఎవరన్నా? అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఉన్నాయి జల వివాదాలు. ఎప్పుడు పిలవలేదు, మరి ఎప్పుడు ఇట్లాంటి చర్చ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే బనకచెర్ల నేను కడదాం అనుకున్నది అడ్డమవుతుంది, పిలిచి మాట్లాడి ఏదో తూతూ మాత్రం చేసి మనం కమిటీ వేద్దాం, నేను ఒక 3 వేస్తా, మీరు ఒక 3 వేయండి, తెలంగాణ వాళ్ళు 3 వేస్తారు, ఈ 9 మంది 10 మంది కమిటీ అధ్యయనం చేసి డిసైడ్ చేస్తాను. ఈ కమిటీకి ఉన్న చట్టబద్ధత, న్యాయబద్ధత ఏంది? ఈ కమిటీలో రేపు సపోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 బనకచెర్ల కట్టొచ్చి ఇబ్బంది లేదంటారు. కేంద్రంలో ఉన్న 3 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటారు కాబట్టి ఎన్డీఏ కూటమి వాళ్ళు కూడా కట్టాలంటారు. అంటే 6 ఉంటారు. 6 అనుకూలంగా ఇచ్చి తెలంగాణలో ఉన్న 3 ఆఫీసర్లు లేదు కట్టడానికి వీలు లేదంటే ఆగిద్దా? ఇదంతా ఇదనమాట. ఈ ప్లాన్ ఏంటంటే కేంద్రంలో ఉన్న అధికారులు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఓకే అన్నారు కాబట్టి తెలంగాణ అధికారులు చెప్పింది పెద్దగా ఇబ్బంది లేదు, వాళ్ళతోని వాళ్ళ అబ్జెక్షన్ మేము తీసుకోము, ఓకే అధ్యయన కమిటీ ఓకే అన్నది కాబట్టి ఓకే. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ ఉంది వెనక. దీంట్లో ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయనకి మద్దతు ఇస్తున్న ఇట్లాంటి పత్రికలు ట్రై చేస్తున్నాయి. నాకు 2 కళ్ళ అన్నాడు చంద్రబాబు నాయుడు. నాకు 2 తెలుగు రాష్ట్రాలే, నాకు తెలుగు రాష్ట్రాల బాగే నేను కోరుకుంటున్నాను. నువ్వు రెండు తెలుగు రాష్ట్రాల బాగే కోరుకుంటే మరి ఇదేంది? బరాబరుగా చెప్పాలి కదా, మేము కూర్చుంది బనకచెర్ల కోసమే, రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు, బనకచెర్ల అంశం పైన అధ్యయన కమిటీ వేస్తున్నాం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఆయన అంటే అబద్ధం అండి, మీరు చెప్పాలిగా నిజాలు. మీ మంత్రి చెప్పిండు, మీరు చెప్పే పరిస్థితులు, మీ మీడియా చెప్పట్లే, ఏడొకటి ఆడొకటి, ఏడొకటి ఆడొకటి. అటు మొత్తానికైతే రేవంత్ రెడ్డిని ఆ ట్రాప్లో పడేసినట్టు అనిపిస్తుంది నాకైతే. రైట్. ఇక ఈనాడులో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రజ్యోతిలో ఏముంటాయో బయాన్ రాయటం, ఈనాడులో అదే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఈ 2 పత్రికలు కాదు పాంప్లెట్లు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ప్రజలులో మెజారిటీ ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే వార్తలు రాస్తున్నాం. జగన్ బిగ్ బాస్ జగనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే, 5 ఏళ్లలో మొత్తం 3,500 కోట్ల పైనే. ఇది జగనే బిగ్ బాస్, ఆయన మూల విరాట్ అంటే ఈయన బిగ్ బాస్ అన్నాడు, పేరు మార్చారు, వర్డ్ మార్చారు అంతే. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. రైట్. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటే ఒక కుట్రాట. మిథున్ రెడ్డి, కేసీ రెడ్డిల పాత్రపై దొరికిన ఆధారాలు ఇప్పుడు దొరికినాయి, ఇన్ని రోజులు దొరకలే, సెప్టెంబర్ నుంచి ఆధారాలు దొరకలే, ఇప్పుడు దొరికినాయట. ఆ ఆధారాలు కూడా చెల్లే ఆధారాలా, మీరు చెప్తున్న ఆధారాలు, మీ పేపర్ క్లిప్పింగ్స్ అయ్యా అనేది చూడాలి. అసలు ఈ కేసు మొత్తం చూస్తే కొండను ఎలకన పట్టినట్టు అయింది, టైం వేస్ట్ ముచ్చట. రైట్. ఆంధ్రప్రభ సంక్షేమము స్వర్ణాంధ్ర కేర్ టేకర్లట, విభిన్నంగా చంద్రబాబు 2.0 పాలన,
కూటమికి పెద్ద దిగ్గా దిశానిర్దేశం, సీనియర్లకు గౌరవం, యువతకు ప్రోత్సాహం, వ్యూహాత్మకంగా అడుగులు, పక్కా ప్రణాళికతో అభివృద్ధి, అమరావతికి సరైన రూపు, పోలవరం సహా ప్రాజెక్టులపై ఫోకస్, అటు పార్టీ బలోపేతానికి చర్యలు, ఇటు పాలనపై తనదైన ముద్ర, కేంద్రంతో సాన్నిహిత్యం, రాష్ట్ర ప్రయోజనాలే కీలకం. ఏమొచ్చినాయి రాష్ట్ర ప్రయోజనాలు? కేంద్రంతో సన్నిహితంగా ఉండటం వల్ల ఏమొచ్చింది? అమరావతికి ఏమన్నా, పోలవరానికి ఏమైనా డబ్బులు వచ్చాయి? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం అని ప్రధానమంత్రితో ప్రకటన చేయించగలిగారా? ఏమి రాలే. మీకు లాభాలు వచ్చినాయి తప్ప, మీ కుటుంబాలలో ఆస్తులు పెరుగుతున్నాయి, మీకు పదవులు వచ్చినాయి తప్ప కేంద్రంతో సాన్నిహిత్యం వల్ల వచ్చింది ఒరిగింది ఏమీ కనిపించట్లే కళ్ళకైతే. మరి మీకు ఏం కనిపిస్తుందో కానీ వచ్చినట్టు రాస్తాను. ఇంకోటి, చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏడ్ చేశా, జైల్లో ఆయన చూసి తట్టుకోలేకపోయా, ఓ టీవీ ఛానల్ పాడ్కాస్ట్లో లోకేష్ భావోద్వేగం అయిందట. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు కదా, ఏడ్ చేసిండట లోకేష్ గారు. కొడుకు కాబట్టి సహజంగానే ఏడుపు వస్తుంది, దాంట్లో తప్పు లేదు కూడా. ఎందుకంటే ఏజ్డు తీసిపోయి అరెస్ట్ చేశారు, లోపటేశారు. సరే, తప్పుల తర్వాత ముచ్చటే ఏడ్ చేశారట. అయితే ఇక్కడ ప్రభుత్వాలు నడిపే మీలాంటి నాయకులు ఆలోచించాల్సింది, ఇవాళ అనేక మందిని అక్రమ కేసులతోనే, కక్ష సాధింపు కేసులతోని ప్రశ్నించే గొంతులు తీసిపోయి జైలు వేస్తాను. వాళ్ళు ఎంత ఏడ్చి ఉంటారు? మీ నాన్న కోసం మీరు ఎట్లయితే ఏడ్చారో, మీ నాన్న రాజకీయ నాయకుడు, అన్ని అంగులు ఆర్భాటాలు సౌకర్యాలు ఇస్తారు, ఇబ్బంది లేదు. ఆయన అరెస్ట్ చేసిన దాంట్లో సరే ఏదో ఒక కేసో బేసో ఉందనుకోవచ్చు. ఎట్లాంటి కేసు లేకుండా, బేసు లేకుండా ప్రశ్నించే గొంతులు తీసిపోయి లోపటేయటం ఒకటైతే, ఇంకోటి, ఇప్పుడు ఆ కరేడు లాంటి ఏరియాలలో 8,454 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి ఇవ్వటానికి రైతులు ఒప్పుకోకపోతే రైతులను అక్రమంగా బెదిరించటం, కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అమరావతి ఏరియాలో అనేక చోట్ల రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వాలు గుంజుకునేటప్పుడు ఆ ప్రభుత్వాలు బలవంతంగా తీసిపోయి జైల్లో పెట్టిన పరిస్థితి. మరి వాళ్ళు ఏమేయడం, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ నోటికాడి ముద్దను గుంజుకుంటుంటే అడ్డుకుంటే తీసిపోయి అరెస్ట్ చేస్తే, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఆరుగాలం కష్టపడితేనే ఇల్లు గడిచే ప్రజలను తీసిపోయి లోపల పెడితే వాళ్ళు ఎంత బాధపడాలి? మీకు మీ నాయన జైల్లో 60 రోజులు ఉన్నా, ఇంకో 120 రోజులు ఉన్నా, మీకు తిండికి కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, ఆస్తులకి సంపదకు కొదవలేదు, పలుకుబడికి కొదవలేదు. మీరే ఏడిస్తే అన్నీ ఉండి, ఆ ఇంటికి పెద్ద దిక్కు అయిన వ్యక్తి లేకపోతే తినటానికి తిండి కూడా వెళ్ళని కుటుంబాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళని కూడా తీసిపోయి ఈ ప్రభుత్వాలు లోపల పెట్టినాయి. మరి వాళ్ళు ఎంత ఏడ్చి ఉండాలా? కాబట్టి మీరు పాడ్కాస్ట్లో మాట్లాడేది కరెక్ట్. మీరు ఏడ్చి ఉండొచ్చు, దుఃఖం వచ్చి ఉండొచ్చు, మీ తండ్రి కాబట్టి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు కూడా పెట్టే కేసుల విషయంలో చూడాలి. నేను ఏడ్చిన ఆ రోజు నేను మళ్ళీ ఎంతమందిని ఏడిపిస్తాను ఇవాళ, ఇది కరెక్టా కాదా, పద్ధతే కాదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఏడ్ చేశారట. లిక్కర్ కేసు పరిణామాలపై న్యాయ నిపుణులతో జగన్ సంప్రదింపులు, టీడీపీ వైసీపీ మద్యం పాలసీల మధ్య తేడాపై పరిశీలన. అప్పట్లో సీఎంఓలో సమీక్షలు జరగలేదని స్పష్టీకరణ. టీడీపీ హయాంలోని లిక్కర్ స్కాము, కక్ష సాధింపుతోనే కేసులని ఆక్షేపణ. రాజకీయ వేధింపులే మిథున్ రెడ్డి అరెస్టుపై జగన్ చెప్పిండు రాజకీయ వేధింపులని. న్యాయ నిపుణులతో చర్చిస్తుండట వారట. దీంట్లో ఎక్కడా కూడా A1 A2 లేదా అక్యూజ్డ్ నెంబరుతో సహా అక్యూజ్డ్ జాబితా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని మూల విరాట అని చెబుతుండ్రు. మరి మూల విరాట అయితే అక్యూజ్డ్ జాబితాలో ఉండాలి. అక్యూజ్డ్ జాబితాలో ఎందుకు పెట్టలేకపోతుంది సిట్టు అంటే దానికి ఎవిడెన్స్ లేదు. వీళ్ళు కావాలని అక్యూజ్డ్ కాకపోయినా మూల విరాటు, ఆయనే బిగ్ బాసు, ఆయనే రింగ్ మాస్టరు అనే కథనాలు రాస్తున్నారు. కానీ రైట్, వైసీపీ ఆగడాల్లో లిక్కర్ స్కామ్ ఒకటి. మిథున్ రెడ్డి అరెస్ట్ను స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తా. 4 దశలుగా జిల్లాల టూర్లు. ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలను కలుస్తా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. వైసీపీ ఆగడాలలో లిక్కర్ స్కామ్ కూడా ఒకటాడు. ఇక్కడ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లిక్కర్ స్కామ్ పైన స్పందించిన ఇన్ని రోజులు ఎవరు స్పందించలేదు పెద్దగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియా చేస్తున్న అడావుడి అంతా ఇంత కాదు ఈ స్కామ్ పైన. కానీ అదే స్థాయిలో ఆ కూటమి పార్టీలో ఉన్న బీజేపీ ఆ స్థాయిలో స్పందన లేదు. ఇక జనసేన అయితే అసలు దానిపైన నోరు మీద పట్ల ఎందుకో కానీ. జనసేన పార్టీ అధ్యక్షుడు నేను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, దాంట్లో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా ప్రస్తావించారు అని ఇవాళ ఒక ఎంపీ కూడా అరెస్ట్ అయ్యాడు, ఇంకా కొంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు. మరి అంత పెద్ద కుంభకోణం నిజంగానే జరిగి ఉంటే ఎందుకు స్పందించట్లే ఆయన? మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన
నిజంగా ఆయన నమ్ముతుండా లేదా? ఇది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన కక్షతోని పెట్టిన కేసే కాబట్టి మేము స్పందించొద్దని అనుకుండా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం ఇలా క్యాబినెట్ మంత్రి ఎక్కడా నోరు మీద పట్ల కుంభకోణం పైన స్కామ్, అదే లిక్కర్ స్కామ్ పైన. అంటే ఈ స్కామ్ ఒక సీరియల్ లెక్క తీస్తున్నారు. ఇది ఒక షూటు, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ కథ. ఈ కథలో నాకెందుకు, అది కథ, అల్లే కథ, అల్లికల కథ తప్ప నిజమైన కథ కాదు. అది జరిగిన కథ కాదు. జరగని దాన్ని అల్లి వ్యూహాత్మకంగా ఊహాగానంతో ఉనుకుంటే కథ. కాబట్టి ఆ కథలోకి నేను ఎందుకు ఎంటర్ కావాలని కావట్లేదు. కానీ మొత్తానికైతే ఆయన స్పందించట్లే. నిన్న బీజేపీ అధ్యక్షుడు స్పందించిండు, అది కూడా సూచాయగా ఎవరు అడిగితే. రైట్, దిశ పేపర్ చూద్దాం. త్వరలో బయటకు అతిపెద్ద తిమింగలం లిక్కర్ స్కామ్లో మరింతమంది ఎలుగులోకి. దేశంలోని అతిపెద్ద కుంభకోణం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. త్వరలో అతిపెద్ద తిమింగలం వస్తుందట. రైట్, లిక్కర్ స్కామ్ అనేది లేదు. కూటమి ప్రభుత్వం ఆరోపణలు అవాస్తవం. ఇది పూర్తిగా తప్పుడు కేసు, ఓ కల్పన మాత్రమే. మిథున్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ అధినేత జగన్ ట్వీట్. లిక్కర్ స్కామ్ అనేదే లేదు, ఇది కల్పన అని చెప్పి కల్పితాలతో కూడిన తప్పుడు కేసు అని చెప్తుండే ఆయన. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. బలవంత భూసేకరణ ఆపాలి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి. కార్పొరేట్ కంపెనీలకు భూపందారాన్ని మానుకోవాలి. దశలవారీగా కార్యాచరణ. ఆగస్టు 25న కలెక్టరేట్ల ముందు ధర్నా. ఏపీ రైతు సంఘం రాష్ట్ర సదస్సు తీర్మానం చేసింది. బలవంత భూసేకరణ ఆపాలి అంటుంది. బలవంత భూసేకరణ ఆపాలి. ఇంకోటి, సేకరించిన భూమిని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసే కార్యక్రమం కూడా ఆపాలి. ఎవరికంటే వాళ్ళకి. ఇప్పుడు అమరావతిలో సేకరించారు భూమిని, సమీకరించిన భూమిని ప్రైవేట్ కంపెనీలకి ఒక్కొక్కటి పోతుంది. విజయవాడ నడిబొడ్డునుంది బస్ స్టాండ్, దాన్ని తీసుకుపోయి లులు కంపెనీకి బలవంతంగా, అంటే బలవంతం కాదు, గుంజేసి, ఆల్రెడీ ఆర్టీసీ దగ్గర నుంచి బలవంతంగా గుంజుకొని తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాను. అంటే ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ కంపెనీలు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాను. ఇప్పుడు అదే షాపింగ్ కాంప్లెక్స్లు, అక్కడ మీరు ఏదైతే ఉపాధి కల్పిస్తారో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఒక 1500 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. అదే ఆర్టీసీ చేతిలో పెట్టుకొని అదే ఆర్టీసీ కార్పొరేషన్కి మీరు కాస్త ఆర్థిక సాయం చేస్తే వాళ్ళే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాన్ని కిరాయిలకి ఇస్తే దానికి ఆదాయం వస్తుంది ఇయర్లీ. అక్కడ కిరాయికి తీసుకొని వ్యాపారం చేసి యువత బతుకుతారు. అవి ఉద్యోగం కాదా, ఉపాధి కాదా? కానీ అట్లా చేస్తే ఏమవుతుందో మాకు కమిషన్లు రావుగానే పద్ధతి తప్ప ఏముంది ఇందులో? మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ ఆర్టీసీ బస్సుల్ని, ఆర్టీసీ బస్ స్టాండ్ని, ఆర్టీసీ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తూ పరిపాలన చేస్తున్నప్పుడు ఏం చిన్న కాంప్లెక్స్ చేయలేవా? చేసే శక్తి కార్పొరేషన్ లేదా? ఉంటుంది గ్యారెంటీగా. స్టేట్ మొత్తానికి ఆర్టీసీని మానిటర్ చేస్తున్న ఆర్టీసీ కార్పొరేషను విజయవాడ నడిబొడ్డులో కాంప్లెక్స్ కట్టి కాంప్లెక్స్ని మేనేజ్ చేసే పరిస్థితి ఉండదా? కిరాయిలకి ఇచ్చి ఉంటుంది. కానీ కమిషన్లు రావు కదా. మనం పంచుకోవడానికి లులు కంపెనీ అయితే డబ్బులు ఇస్తాడు. ఇక దానికోసం ఇక వేరే ఏముంటుందా? ముద్దు పేరు ఉపాధి, ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఏదో మనమే ఇవ్వచ్చు కదా, కార్పొరేషనే ఇవ్వచ్చు కదా. లేదంటే కార్పొరేషనే ఒక స్టాల్ పెట్టి నడిపించవచ్చు కదా. లేదు నడిపిలేరు, అది మానిటర్ చేయలేదంటే చిన్న షట్టర్లు వేసి కిరాయిలకి ఇస్తే కార్పొరేషన్ డబ్బులు వస్తాయి. లాంగ్ స్టాండింగ్ కిరాయికి తీసుకున్నాడు ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని నడిపిస్తారు, వానికి ఉపాధి పోద్ది. ఇది ఏంటంటే బలవంత భూసేకరణ ఆపాల, మీరు ఆపాలంటారు, లేదు ఆపేది లేదు, నేను ఎక్కిందే దానికని ఆయన అంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిండంటేనే భూసేకరణ, సమీకరణ, సేకరణ, పెట్టుబడులు, ఉద్యోగాలు, ముద్దు పేర్లు. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు పరం, విలువైన ఆస్తులు కార్పొరేట్ల దారాదత్తం, లులు గవర్నర్పేట 2 డిపో భూములు త్వరలో మంత్రిమండలి ఆమోద ముద్ర. ఇక అది ఆగదు, చాలా స్పీడ్గా పోద్ది ఆ ఫైలు. ప్రైవేటు కంపెనీలకు భూములు ఇవ్వటం అంటే జడ్ స్పీడ్తో పోద్ది, ఏదైతే అదే కానీ అని. బాబు కుతంత్రం, అప్రూవర్ తంత్రం. ఛార్జ్షీటు, రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్రల బట్టబయలు, ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను అప్రూవర్లుగా మార్చేందుకు కుట్ర, వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం. ఇందులో ఎవరైతే అక్యూజులు ఉన్నారో వాళ్ళని బెదిరించి భయపెట్టించి
మీకు బెయిల్ రావడానికి దానికి సహకరిస్తాం, కేసు నుంచి అవసరమైతే తప్పిస్తాం, అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ వేయండి, దీని వెనక జగన్ ఉండని చెప్పండి అని ఆ చెప్పించిన కార్యక్రమే. ఛార్జ్షీట్లో పేర్లు వచ్చినాయంటే అట్లా చెప్పించిన కార్యక్రమం. ఈ బలవంతంగా అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెల్లవు. కోర్టులో పోయి ఒక వాంగ్మూలం ఇస్తే చెల్తాయి స్టేట్మెంట్ రికార్డు చేస్తే, అది కూడా కట్టుబడి ఉంటే. మనం గతంలో చూసినాం, స్వయంగా మేజిస్ట్రేట్ మీద ఇచ్చిన స్టేట్మెంట్లనే మళ్ళీ తర్వాత రీకాల్ చేయించుకొని మళ్ళా లేదు నేను ఆ రోజు ఇచ్చింది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇచ్చేది కరెక్ట్ అని చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి ఈ అప్రూవరుగా మారిన స్టేట్మెంట్లు వాంగ్మూలాలు ఎంతవరకు చెల్తాయి? ఈ అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఆయనుండు ఈయనుండు మూల విరాట్లు బిగ్ బాస్లని చెప్పే ప్రచారం ఎంతవరకు నిలబడింది? అసలు ఈ కేసు నిలబడే కేసా? ఇది ఒక సీరియల్ లాంటి కథ రాసుకున్న కేసా? ఆ రాసిన కథనే ఇంప్లిమెంటేషన్ పాత్రలు సూత్రధారులను మొత్తాన్ని క్యారెక్టర్ని బిల్డప్ చేస్తారా అంటే ఇది ఒక రాసుకున్న సీరియల్, రాసుకున్న కథ లెక్క ఉంది. నేడు హైదరాబాద్కు ముద్రగడ్డట ఎయిర్ అంబులెన్స్లో తరలింపు, వైఎస్ జగన్ సూచనలతో ఏర్పాటు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. ముద్రగడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. ముద్రగడ్డ పద్మనాభం సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. ఆయన క్యాన్సర్తో బాధపడతాం, దానికి సంబంధించి ఆల్రెడీ హాస్పిటల్లో ఉండట. అంబులెన్స్లో ఎయిర్ అంబులెన్స్లో ఈరోజు హైదరాబాద్ తీసుకొస్తారట. రెడ్ బుక్ అరాచకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెప్తున్నారు. మీరు రెడ్ బుక్ గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని మీరు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏం చెప్తున్నారంటే లిక్కర్ స్కామ్ గురించి చర్చ అట. లిక్కర్ స్కామ్ జరిగింది అక్కడ, లిక్కర్ స్కామ్ సిట్ ఎవరిది, నువ్వు చర్చ పెట్టాల్సింది పార్లమెంట్లో ఇదే? ఇది అసలు ఉత్త కేసు ఇది. దీని గురించి ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ చేస్తుంది, అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ప్యూర్గా ఉంది. అక్కడ పోయి ఏం చర్చ పెట్టేది? మీరు పెట్టాల్సిన చర్చ అక్కడ ఏంది? పోలవరం సంగతి ఏంది, అమరావతి సంగతి ఏంది, దానికి ఇస్తున్న డబ్బులు ఏమైనాయి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది, ప్రైవేటీకరణ ఆపారా లేదా, ఇవి కాదు అడగాల్సింది. అంటే దీని అర్థమైంది, వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితుల్లో పనికిరాని ఒకటి ముంచట ముందు తీసుకొని టైం పాస్ చేసే కార్యక్రమం చేయబోతున్నారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.